షాపింగ్ చేస్తున్నాం క్రూజ్లో. ఈ సముద్రంలో వచ్చే గాలికి ఎగిరి పడిపోయేటట్టు ఉన్నామండి. సో, చాలామంది నాకు పర్సనల్‌గా కూడా మెసేజ్ చేసి రిక్వెస్ట్ చేశారు. ఓన్లీ ఐలాండ్ డేసే కాదు, సీ డేస్‌లో ఏం చేశారు, షిప్‌లో ఉన్న యాక్టివిటీస్ అన్నీ చూపించమని అడిగారు కాబట్టి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. షాపింగు, డైన్ ఇన్, క్యాసినోస్, అలాగే ఇంకా గేమ్స్, మూవీ థియేటర్స్, బింగో యాక్టివిటీస్, అలాగే ప్యాంపర్ పార్టీస్, లేడీస్ కోసము స్పా, చాలా రకాలుంటాయి. హలో! వెల్కమ్ బ్యాక్ టు లివ్ యువర్ లైఫ్ యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో మీకు అర్థమైపోయే ఉంటుంది. షిప్లో ఈరోజు సీ డే అనమాట. ఇవి 2 డేస్ వ్లాగ్ నేను పెట్టేస్తున్నాను. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, ఎన్ని రోజుల ట్రిప్ అన్నీ కూడా అర్థమైపోయే ఉంటుందండి ప్రీవియస్ వ్లాగ్స్ చూసిన వాళ్ళకి. ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి. నాకైతే ఎర్లీ మార్నింగే మెలకువ వచ్చేస్తుందండి. మీలో ఎంతమంది ఎర్లీ బర్డ్స్ ఉన్నారో కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా మార్నింగ్ లేచాను కదా, పైకి వెళ్ళి టీ తీసుకొని వాక్ చేద్దామని స్టార్ట్ అయ్యానండి. ఆల్రెడీ లిఫ్ట్లో డే మ్యాట్ అయితే మార్చేశారు. ఇది సండే. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ అన్ని రెడీ చేస్తూ ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 6:30కే బ్రేక్ఫాస్ట్ ఓపెన్ అయిపోతుంది. నేనైతే ఇంక అరౌండ్ 6కి వెళ్ళినట్టున్నాను. అసలు మనల్ని చూడగానే వెల్కమ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అంటూనే ప్రతి పూట గ్రీట్ చేస్తూనే ఉంటారండి. సో అలాంటి ప్రపంచంలోకి అయితే వెళ్ళిపోదాం రండి. సో ఈ లిడో మార్కెట్లో అంతా కూడా ఉంటాయి కదా. నేనైతే మార్నింగ్ టీ కోసం వచ్చాను. ఇక్కడ మన మిల్క్ టీ, మిల్క్ కాఫీలు అయితే ఉండవు. అన్నీ డార్క్ కాఫీ, డార్క్ టీలు ఉంటాయి. కావాలంటే క్రీమరు, మిల్క్ పౌడర్ అన్నీ యాడ్ చేసుకోవచ్చండి. లేదంటే మిల్క్ తీసుకెళ్ళి కప్స్లో మనకి హీట్ చేస్తామంటే మైక్రోవేవ్లో తీసుకొస్తారు. సో అప్పుడు మన కాఫీ పౌడర్ కూడా కలుపుకోవచ్చు. ఇక్కడ మా వాళ్ళు ఎవరైనా లేచారా అని చెప్పి నేను చెక్ చేస్తున్నాను అనమాట. ఎవరు కనిపించలేదు. ఈ లిడో మార్కెట్ మొత్తం తిరగాలంటే ఒక 5 to 10 మినిట్స్ పట్టిద్దండి. 2 సైడ్స్న సేమ్ కౌంటర్స్ ఉంటాయి. ఎటైనా కూర్చోవచ్చు. ఇంకా టీ సెషన్కి వచ్చేసి నేను ఆ రోజు హెర్బల్ టీ తీసుకున్నాను. ఫైనల్లీ డే 2 వాకింగ్కి వచ్చేసాను. 3rd డెక్ వాకింగ్ ఏరియా. 3 రౌండ్స్ వేస్తే ఈ మొత్తం 1.5 మైల్ అవుతుంది. పొద్దున్న అక్కడ షిప్ అనిపించింది. ఈ ఇయర్ అయితే ట్రావెల్లో మాకు నైబర్ షిప్స్ చాలా కనిపించినాయి. అన్నీ కూడా చూడటానికి చాలా బాగుంది. లాస్ట్ టైం అయితే ఎక్కువ కనిపించలేదు అసలు. ఈ ఫ్లోర్లో అయితే సేఫ్టీ పర్పస్ జాగింగ్ చేయకూడదని ఆల్రెడీ ముందే బోర్డ్స్ అన్నీ పెట్టుంచుతారు. ఎందుకంటే ఓపెన్ ప్లేస్ కదా, సేఫ్టీ కాదు. వీళ్ళు ప్రతి మార్నింగ్ వాష్ చేస్తారండి. ఈ వరండాస్ అన్నీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. వావ్, సన్ రైజ్ అయిపోయింది. పొద్దున్నే ఇలా సముద్రంలో నడుస్తుంటే ఎంత బాగుంటుందో అసలు ఫీల్ చూడండి, చాలా బాగుంటుంది. 1 మైల్ నడిచే
ఇక్కడ పైన చూస్తున్నారు కదా, నడిచే పైన వాక్‌వే పైన లైఫ్ బోట్ స్టేషన్స్ అని ఉన్నాయి కదండీ! అక్కడ చిన్న లైఫ్ బోట్స్ అనేవి ఉంటాయి. అందులో 20 పీపుల్ కెపాసిటీ పడతారు ఒక్కొక్క దాంట్లో. మన రూమ్‌లో ప్రతి రూమ్‌కి కూడా ఒక బోర్డ్ అండ్ స్టిక్కర్ పెడతారు. ఎవరికైనా ఎమర్జెన్సీ వస్తే ఏ లైఫ్ స్టేషన్ బోట్ దగ్గరికి రావాలి అని. అక్కడ 1, 2, 3, 4 అని అట్లా చాలా రకాలు ఒక 20, 30 వరకు ఉన్నాయి లైఫ్ బోట్ స్టేషన్స్. అందరూ ఎవరి సెషన్స్‌కి వాళ్ళు వెళ్ళేసి అక్కడ నుంచుంటే ఎమర్జెన్సీలో ఆ బోట్స్‌లో మనల్ని తీసుకెళ్తారనమాట షిప్‌లో నుంచి. ఇదిగోండి ఇక్కడ పైన కనిపిస్తున్నాయి కదా, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క బోట్ అనమాట. అందులో 20, 25 పర్సన్స్ వరకు పడతారు. ఇంకా ఇక్కడ ఈ షిప్‌లోనే లైబ్రరీ ఉంటుందండి. అలాగే ఎవ్రీడే యాక్టివిటీస్ ఉంటాయి. పిల్లలకు, పెద్దవాళ్ళకు కూడా పెయింటింగ్ సెషన్స్, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఉంటాయి. అలాగే పికిల్ బాల్ కోర్ట్స్ ఉంటాయి. బాస్కెట్ బాల్ కోర్ట్ ఉంటుంది. అస్సలు ఉండనివంటూ ఉండవండి. ఇది ఒక ప్రపంచం అంతే. ఇది ఒక ఊరు అనుకోవచ్చు ఈ షిప్ మొత్తాన్ని. చూస్తున్నారు కదా, ఈ వరండాస్ క్లీన్ చేసి ఇక్కడ సోఫాస్ వేసేవాళ్ళు వాళ్ళ డ్యూటీలో, ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ డ్యూటీలో ఉంటూనే ఉంటారండి. 24/7 అసిస్టెన్స్ అయితే మనకు ఉంటుంది. అలాగే ఇంకా రూమ్స్లో మనం సేఫ్టీ కోసం అస్సలు ఇబ్బంది పడక్కర్లేదు. సేఫ్ బాక్స్ ఇస్తారు. అవి పోతాయి ఇవి పోతాయి అని భయం అస్సలు అవసరం లేదండి. చాలా చాలా ప్రొటెక్టెడ్గా సేఫ్గా ఉంటుంది. రోజుకి ఒక 3-4 సార్లు మన రూమ్‌ని అయితే చాలా చక్కగా శుభ్రం చేస్తారు. ఇంకా లాండ్రీ ప్యాకేజ్ అన్నాను కదండీ! లాండ్రీ ప్యాకేజ్ వాళ్ళైతే ప్రతిరోజు మనం ఒక బ్యాగ్‌లో బట్టలు పెట్టేసి అవన్నీ మనం కౌంట్ చేసి ఇస్తే మళ్ళీ వాళ్ళు చక్కగా ఉతికి ఐరన్ ఆప్షన్ ఉంటుంది. లేదంటే ఫోల్డ్ చేసి ఇస్తారు. ఇంకా ఒక 2, 3 స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. అందులో యాక్టివిటీస్ ఉంటాయి. అలాగే హాట్ టబ్స్ ఉంటాయి. జకూజీ లాగా మసాజ్ లాగా వస్తుంది. ఆ వాటర్ ప్రెషర్‌కి మనకి కాస్త మజిల్స్ రిలాక్స్ అవుతాయన్నమాట. ఇంకా అలా వాక్ అయిపోయాక బ్రేక్‌ఫాస్ట్‌కి వచ్చేసాను డైరెక్ట్‌గా. రాగానే ఇక్కడ గంజి ఇంకా ఒక పొడి ఉంటుందక్కడ స్పైసీ పౌడరు విత్ పికిల్ అదైతే నేను తీసుకున్నాను. రకరకాల టిఫిన్స్ అండి. ఆమ్లెట్స్, గంజి, అన్నము, బ్రెడ్ టోస్ట్‌లు, బేగల్స్, ఆ రోజైతే పొంగల్, ఇంకా అది ఆలు చాట్ లాగా పెట్టాడు. పొంగల్ చాలా బాగా చేశారు. తిన్న వాళ్ళకు తిన్నంత. ఎన్నైనా కూడా ట్రై చేయొచ్చు. అన్‌లిమిటెడ్ అనమాట. అలా బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉండగా మా వాళ్ళు కూడా కనిపించారు. ఫ్రెండ్స్ వాళ్ళు, మేము అందరం కలిసి బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసాము. బ్రేక్‌ఫాస్ట్ అయ్యాక ఏం చేద్దాము, ఈ రోజుకి ప్లాన్ ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉన్నాము. తర్వాత జిమ్‌కి వెళ్లి ట్రై చేద్దాం అనుకున్నాం. లాస్ట్ టైమ్ కూడా అసలు జిమ్ జోలికే వెళ్ళలేదు. సో, ఎట్లాగో ఒకసారన్నా ట్రై చేద్దామని చెప్పి వన్ అండ్ ఓన్లీ ఈ డే మాత్రం జిమ్‌కి వెళ్ళామనమాట. ఇంటి నుంచి మనం గేమ్స్ తీసుకెళ్ళొచ్చండి. గేమ్స్ మనం తీసుకెళ్ళటం మర్చిపోయినా కూడా అక్కడ ఒక ఫ్లోర్ అంతా కూడా గేమ్ సెంటర్ ఉంటుంది. అన్ని రకాల గేమ్స్ ఉంటాయి. అవి కూడా ఆడుకోవచ్చు టైమ్ పాస్‌కి. ఇది ట్రిప్ వచ్చిందే రిలాక్సింగ్‌కి కాబట్టి రిలాక్సింగ్ అండ్ ఫన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఉంటుంది. పొద్దున్నే లేవగానే మమ్మీ ఏం బ్రేక్‌ఫాస్ట్, ఏం ఫుడ్డు అని అనగానే గో టు లిడో, గో టు దట్ ఫ్లోర్ అని అనేస్తాము. చాలా రిలాక్సింగ్‌గా ఉంటుంది. అసలేమి ఆలోచించక్కర్లేదు ఇంటి పనుల గురించి. ఫైనల్లీ జిమ్ ట్రై చేద్దామని చెప్పి వచ్చామండి. థ్రెడ్‌మిల్ ఎక్కాము. ఓషన్ ఫ్రంట్ వ్యూ చూస్తూ అలా థ్రెడ్‌మిల్ చేస్తున్నాము. ఇంకా ఈ జిమ్ మొత్తం ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి. ఓన్లీ 12 అండ్ అబోవ్ ఏజ్ వాళ్ళు మాత్రమే ఈ జిమ్‌లో ఎలో అండి. కాసేపు ఈ మోడ్ ఎంజాయ్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా లంచ్‌కి అయితే వచ్చాము. మళ్ళీ ఎక్స్‌ప్రెషన్ ప్లేట్ పూర్తి చేసాం.
ఒక రోజు గడిపేసి తర్వాత రూమ్కి వెళ్ళగానే ఈవినింగ్ లాండ్రీ అయితే రెడీ అండి. ఇలా బాస్కెట్స్లో పెట్టి తెస్తారు. ఇంకా ఇలా ఈ బ్యాగ్స్లో హ్యాంగర్స్కి హ్యాంగ్ చేసి తెస్తారు. లేదంటే మనం ఫోల్డింగ్ ఆప్షన్ చూస్ చేసుకుంటే ఫోల్డ్ కూడా చేసి చక్కగా మడత పెట్టి తెస్తారు. ఇంకా నెక్స్ట్ డే మేమైతే క్రూజ్లో గేమ్స్ ఆడుకొని అలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. తర్వాత షాపింగ్కి వెళ్ళాము. అక్కడ స్వరోస్కి కలెక్షన్స్ చాలా బాగున్నాయి. డైమండ్స్ కూడా చాలా బాగున్నాయండి. అసలు హెల్తీ ఫుడ్ అండ్ జంక్ ఫుడ్ బోత్ హై అండ్లో అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇదైతే ఓట్స్ అండి, ప్లెయిన్ బాయిల్డ్ ఓట్స్ విత్ డ్రై నట్స్ తీసుకున్నాను నేను. లంచ్లోకి ఎవ్రీడే మన ఇండియన్ వెరైటీస్ చాలా రకాలు చేశారండి. పకోడీ ఎవ్రీడే ఉంది ఈ షిప్లో. ఇంకా అలాగే బటర్ చికెన్, బటర్ నాన్స్, రోటీస్ అన్నీ కూడా ఉన్నాయి. మనకు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు. రెస్టారెంట్ డైనింగ్కి వెళ్ళి నైట్ టైము అది సీట్స్ బుక్ చేసుకోవచ్చు. This one is 10,000, 995. This one is 4,500. 4,995. 995. Which one is looking good? This one. So if you will choose whatever you want from ఇంకా అక్కడ మా ఫ్రెండ్కి ఆ డైమండ్ రింగ్ చాలా బాగా నచ్చింది. కాకపోతే తన సైజు లేదనమాట. ఇంకా తనకు కావాల్సిన డిజైన్లో లేదు, వాళ్ళు చేసి ఇవ్వడానికి కూడా ఆప్షన్ లేదు అన్నారు. మనం ఓషన్లో ఉన్నప్పుడు ఇవన్నీ డ్యూటీ ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ అంటారండి. కానీ కూడా షాప్స్లో కంటే రేట్ అయితే ఎక్కువే ఉన్నాయి చాలా వరకు. ఇంకా ఈసారి మేము స్టార్ట్ అయిన సీ వచ్చేసి అట్లాంటిక్ ఓషన్, ఇంకా కరేబియన్ సీస్కి వెళ్తున్నాము. మళ్ళీ రిటర్న్ కూడా అట్లాంటిక్ ఓషన్ సైడే వస్తాము. వెళ్ళిన దారి నుంచి వేరే సైడ్కి మొత్తం రౌండ్ చుట్టేసి డిఫరెంట్ ప్లేసులు చూసి వస్తామండి. సో లాస్ట్ ఇయర్ క్రూజ్ షిప్ కూడా మేము ఆల్మోస్ట్ ఇలాంటిదే ఒక 2-3 పోర్ట్స్ అయితే సేమ్ వచ్చాయి. అప్పుడు మనం బయటకు వెళ్ళొచ్చు, లేదంటే షిప్లో అయినా ఉండొచ్చు, మన చాయిస్ అనమాట. సో ఇంకా ముందు వచ్చే వ్లాగ్స్లో పోర్ట్ డేస్ చూస్తారు. ఏం ప్లేసులకు వెళ్ళాము, అక్కడ ఏమున్నాయో అంతా కూడా చూపిస్తానండి. సో స్టే ట్యూన్డ్ అండ్ ఐ హోప్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి, ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.